హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ 123 వ్లాగ్స్. ఈరోజు అయితే నేను సింపుల్ మెథడ్లో చికెన్ ఫ్రైని అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఇంకా దానికోసం ఏమేమి కావాలో చూపిస్తాను. ఇలాగా బోన్లెస్ చికెన్ అయితే నేనైతే ఇలా తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. అలాగే టమాటా కూడా తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు, చికెన్ మసాలా, అలాగే కొంచెం జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి కూడా తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీరను కూడా తీసుకున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి అయితే పెట్టుకున్నాను. ఇది బాగా హీట్ ఎక్కాక అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే పచ్చిమిర్చి, అలాగే మనం కరివేపాకు కూడా ఉంచాం కదా, కరివేపాకు కూడా వేసుకొని ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నది కూడా వేసేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ అయితే మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేయాలి. ఇలా ఇది కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి ఆయిల్లో బాగా అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. మళ్ళీ ఇది కూడా ఒకసారి అలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా వాటర్ అయితే ఇందులోనే వచ్చేస్తుంది. ఇంకా చికెన్కి ఉన్న వాటరే సరిపోతుంది, మనం ఏం వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదు. ఇలా బాగా ఒక 10 మినిట్స్ ఇలా కుక్ అయ్యేసరికి చూసారా ఎలా వాటర్ అయితే ఇలా వచ్చేసిందో. ఈ వాటర్ కూడా కొంచెం అయితే దగ్గరగా అయ్యే వరకు అయితే మనం కొంచెం కుక్ చేసుకోవాలి. చూసారా, ఈ స్టేజ్లోనే కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే టమాటాలను కూడా వేసేసుకోవాలి. ఈ టమాటాలు, ఉల్లిపాయ ఉడకదేమో అనే అవసరం లేదండి, చక్కగా కుక్ అయితే అయిపోతుంది, మెత్తబడిపోతాయి బాగా. ఇలా మొత్తం ఇవి కూడా అలా ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఉడకనిచ్చుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిపోయాక చూసారా బాగా కుక్ అయిపోయింది, టమాటా కూడా బాగా స్మాష్ అయిపోయింది, ఉల్లిపాయలు కూడా అలా ఉడికిపోయాయి. ఇంకా అందులోనే మనం ఈ మసాలా పొడులన్నీ ఉంచుకున్నాం కదా, చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇవి కూడా వేసేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి. ఈ ముక్కలకైతే బాగా పట్టేటట్టు ఈ మసాలాలన్నీ బాగా అయితే కలుపుకోవాలి. ఇంకా అందులోనే మనం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది కూడా ఒక 10 మినిట్స్ అయితే సిమ్లోనే మొత్తం చేయాలండి ప్రాసెస్. హైలో చేస్తే మళ్ళీ పీస్ అనేది సరిగా ఉడకదు. ఇంకా సిమ్లో పెట్టుకొని ఇది కూడా మళ్ళీ బాగా వేయించుకోవాలి. వేయించుకునేసరికి ఇలా పొడి పొడిగా అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చికెన్ ఫ్రై అయితే ఇంతేనండి, చాలా సింపుల్ మెథడ్లో. ఇంకా ఇది తీసైతే ఒక బౌల్ అయితే సర్వ్ చేసుకోవడమేని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.